నీకన్నా 100 రెట్లు బాగా చూసుకుంటాను. రే, నాకెందుకో పాడాలని కానీ చూస్తే భయం వేస్తుందిరా. ఆడేమో నువ్వు లెక్క చెయ్యు, ఆడ పిచ్చెక్కిపోయి మన ఇంటికి వచ్చి మరి వారిని ఇస్తున్నాడు. మనకి ఎన్ని అవసరమో చెప్పు, మనయా గౌరవంగా బతికే కుటుంబాలు, మనకు ఆ పెద్దలతో ఎందుకంటో చెప్పు. ఆడు ఇప్పటికీ అలా అయిపోతాడంటే రేపు కానీ వాళ్ళ అమ్మాయిని గారు నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసిందా, అయ్య బాబోయ్, అది నా ఊహ కూడా అందట్లేదురా. నా మాటనరా. నాన్నగారు ఒక్క నిమిషం అండి, వస్తున్నా. బావగారు, అదే నాన్నగారు, అంతా మా ఆవిడతో మాట్లాడేశానండి. ఆడు ఇంకెప్పుడు మీ జోలికి రాడండి. మళ్ళీ మనం మామూలుగా మాట్లాడుకుంటే మంచిది, మీరేమనుకోకండి. రేయ్, ఇలా రా, ఒకసారి మాట్లాడరా. మాట్లాడు. హాయ్ అంకుల్. మాట్లాడు. మీరు మనసులో ఏం పెట్టుకోకండి. అదిరా విషయం. అది మన ఆడితేళ్ళు మాట్లాడాను డైరెక్ట్గా. ఇంకా ఆడికి మనకి ఏ గొడవ లేదు, ఇంకా మన జోలికి రాడు. నువ్వు కూడా హ్యాపీగా ఉండొచ్చు. యారా, ముందు పెద్దోళ్ళతో మనం మాట్లాడేయాలరా. మన మొహమాలు చూసుకోవాలి కదా రేపు పొద్దున మళ్ళాని. ఇప్పుడు చూడు ఎంత హ్యాపీయో. మాట్లాడడం ఏంటి నాన్న, నిన్న వెళ్ళి కాలు కూడా పట్టుకున్నాను. కాలు పట్టుకున్నావా? నిన్న మిమ్మల్ని అన్నాడనే బీపీతో ఒక బీరేసి వెళ్ళి నా కొడుకు మొత్తం లెఫ్ట్ హ్యాండెడ్ ఇచ్చేసా. అదే ఫ్లోలో వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నాను కూడా చెప్పేశా. అయ్య బాబోయ్, మరి దగ్గరికి వెళ్ళాడు చెప్పలేదేట్రా? ఆడ మొక్కలో మాట్లాడేశాను. గబ్బుకి నా పేకడేసుకుంటే నా పరిస్థితి ఏమవునరా? చా, అంత సినిమా ఏం లేదు. నువ్వు వెళ్ళి బాంబే నుంచి వచ్చేసావు. అది ఎప్పుడు పేలుతుందో, ఎక్కడ పేలుతుందో భయం వేస్తుందిరా. హలో, సీన్ గారా మాట్లాడేది? నేను కడియం ఎస్ఐని మాట్లాడుతున్నా. మీ మీద కంప్లైంట్ ఫైల్ అయింది, అల్ట్రాసిటీ కేస్. మీ పొలం పక్కన సూర్యరావు అనే వ్యక్తిని కులం పేరుతో తిట్టావంట కదా, వాళ్ళ కులాన్ని కించపరిచేలా మాట్లాడావంట. ఒకసారి వచ్చి పొలం దగ్గర కనపడు. నిన్ను మా నాన్న తిట్టాడా? తిట్టాడా? మా నాన్న నిన్ను కులం పేరు పెట్టి తిట్టాడా? తిట్టాడు. ఆయన మొహం చూసి చెప్పావే. తిట్టారా నన్ను? ఆయన కలిసి తిట్టారా? బాబాయ్, నాకు తెలిసినంత వరకు
మా నాన్న నమ్మే వ్యక్తుల్లో ముందుండే వ్యక్తివి నువ్వే సూరిబాబాయ్. నువ్వు గుండెల మీద చేసుకుని చెప్పాబాయ్, మా నాన్న నిజంగా మాట్లాడుంటాడే నిన్ను. అలా అనేవాడైతే నీ కూతురు పెళ్ళికి, మీ మనవరాల స్కూల్ ఫీజులకి, పిన్ని హాస్పిటల్ ఖర్చులకి నువ్వు అడగకుండానే ఎప్పుడూ నీకు సహాయం చేస్తాడు కదా బాబాయ్. బాబాయ్, మా నాన్న మందు తాగేదే నీ ఒక్కడితోని. చిన్నప్పటి నుంచి భుజాల మీద చేయలేసుకుని తిరుగుంటారేమో కదా బాబాయ్. మా నాన్న ఆ మాట అంటాడో లేదో నాకు తెలుసు, నీకు తెలుసు బాబాయ్. అంతకన్నా నీ మనసాక్షికి తెలుసు బాబాయ్. ఇప్పుడు ఎవడెవడికో భయపడ్డాం, దాని తర్వాత బాధపడ్డాం దేనికి బాబాయ్? ఒకసారి ఆయన మొహం చూడు బాబాయ్. డబ్బులు, ఆస్తులు, కేసులు, పోలీస్ స్టేషన్లు, రేంజు, పరువు, తొక్క, తోలు, మట్టి, మసానం, వీటన్నిటికన్నా గొప్పది ఏంటో తెలుసా అంకుల్? కర్మ. దీన్నమ్మా నిన్నైనా తప్పు చేస్తే నన్నైనా. తప్పుడు కేసులు పెట్టినంత ఈజీ కాదు దాని నుండి తప్పించుకోవడం. సూర్యరావు గడు ఇలా చేస్తాడు అనుకోలేదు ఎస్ఐ. ఆ చందుగడు నా కళ్ళ ముందు తిరుగుతుంటే జర్రులు పాకినట్టున్నది. ఆడినేదోటి చేయాలా? ఆడి నా కూతురిని ప్రేమిస్తాడా? ఆ నా కొడుకు ఆడిని ఎలాగైనా లోపలికి తోసి ఉచ్చు బిగించాలి నా కొడుక్కి. ఎలా ఎలా చెప్పేసాయి చెప్పు. ఏముంది, ట్రెండ్ ఫాలో అయిపోదాం. ట్రెండా అంటే? ఈ మధ్యకాలంలో అమ్మాయిలు అబ్బాయిలు తెగ ప్రేమించేసుకుంటున్నారు. సాగుతున్నంత వరకు సాగుతోంది. వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్ప్యూట్ వచ్చిందనుకోండి, అమ్మాయిల దగ్గర ఒక వైల్డ్ కార్డ్ ఉంటుంది, అది వాడేస్తారు. పోలీస్ స్టేషన్కి వస్తారు, కంప్లైంట్లు పెడుతున్నారు. ఆ నా కొడుకులు తీసుకెళ్ళి లోపలేస్తాం. ఇదే ట్రెండ్. ఏమండి పడాలి నాన్నగారు, ఈ మధ్య చట్టాలన్నీ అమ్మాయిలకేనండి బాబు. సో పడాలి నాన్నగారు, మీ అమ్మాయి చేత ఒక్క కంప్లైంట్ పెట్టించండి. వాళ్ళ మీద ఏ కేసులు పెట్టాలో, ఏం ఫైల్ చేయాలో, ఏ సెక్షన్ పెట్టాలో మొత్తం నేను చూసుకుంటాను. ఫ్యామిలీ మొత్తాన్ని లోపలేసి పారదొప్పుదాం. ఏమంటారు? నాన్నా, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? నాన్నా కాళ్ళు పట్టుకుంటావేంటి? నువ్వు నా కూతురువమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఎందుకు నాన్నా ఈ కేసులు ఇవన్నీ? ఎందుకిలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు? ఒకేసారి విని నా వల్ల అవ్వలేదమ్మా. సారీ అమ్మా. నీది 3 సంవత్సరాల ప్రేమమ్మా, నాది 25 సంవత్సరాల ప్రేమమ్మా. నా ప్లేస్లో ఉండి ఒక్కసారి ఆలోచించమ్మా. సారీ అమ్మా, తప్పైపోయింది. అమ్మా, మీ నాన్నమ్మ నువ్వు పుట్టాక ఇంకొకరిని కండ్రా అని మన వంశం ముందుకెళ్తాదని చెప్పింది. కానీ నేను కనలేదమ్మా. ఎందుకనుకున్నావు? నాకు నిన్ను చూశాక చాలనిపించింది. కూతురైనా కొడుకైనా అంతా నువ్వే అనుకున్నానమ్మా. అంతే అమ్మా. చెప్పవే. నాకు తెలిసి నేను ఏడవడం గుర్తులేదమ్మా. ఈరోజు ఏడుస్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మా. తెలుసు నాన్న. నన్ను వదిలేసి వెళ్ళిపోతావని చిన్న భయమమ్మా, అంతే. నాన్న,
నాకు చందు అంటే ఇష్టం నాన్న. ఏదో ఒకటి చెప్పు నాన్న. ప్లీజ్ నాన్న మాట్లాడు. పెద్దోళ్ళైపోయారమ్మా, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలమ్మా. కొంచెం టైం ఇవ్వమ్మా, నాకు ఆలోచిస్తా. మళ్ళీ మొహం ఏంటి ఎలా పెడతావు ప్రతిసారిని? మా నాన్న. ఏమైంది? బానే ఉన్నాడా? పోయాడండి? పిచ్చా నీకేమైనా? అసలు మ్యాటర్ అంటే చెప్పు. పాపం మా నాన్న చాలా బాధపడుతున్నాడు రా. ఆయన ప్లేస్లో ఉండి ఆలోచిస్తుంటే నాకు అర్థమవుతుంది. ఆయన నాకు ఏ విషయంలో తక్కువ చేయలేదురా. 25 సంవత్సరాల ప్రేమ కదరా. అవును, 25 సంవత్సరాల ప్రేమ. ఈ విశాలమైన విశ్వంలో, అందులో కోట్లాది కోట్ల జీవాల్లో, అందులో యేసయ్య దీవెనలతో. రే, నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? మరేంటే పోయిటరీ చెప్తున్నావు? చెప్పేదో ఒకటి. ఎందుకు ఒప్పుకున్నాడు ఒప్పుకోలేదా? అసలు ఏమన్నాడు మీ వాడు? నువ్వేది మొత్తం వినవా? మా నాన్నని ఇప్పటికొచ్చి ఎప్పుడు ఇలా చూడలేదురా. ఈ విషయం తెలిసాక ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో అని చాలా భయపడ్డాను. చాలా చిన్న పిల్లోళ్ళ అయిపోతున్నాడు రా. ఎక్కడో చాలా గట్టి కొట్టేస్తుంది. నో 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 మొన్నేమో కేసులు గీసులు అని చెప్పి లంగా పంచాయతీలు పెట్టాడు. ఇప్పుడేమో నీ కాళ్ళే పెట్టుకుని చాలా చిన్న బొప్పులు యాక్ట్ చేసేస్తున్నాడు. లేదు లేదు లేదు, ఖచ్చితంగా మీ ఓడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నిన్ను. మా నాన్న ఎమోషన్ నీకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ లా అనిపిస్తుందా? మొన్న నన్ను కేసులు అయ్యి అని చెప్పి భయంతో కొడదాం అనుకున్నాడు. ఇప్పుడు నిన్ను ప్రేమతో కొడుతున్నాడు. ఇందాక మా నాన్న నా కంట్లో చూసి మాట్లాడుతుంటే అర్థమైంది నాకెంత మంచోడు. ఇందాక మా నాన్న అన్నాడు నీ హ్యాపీనెస్ కోసం ఏమైనా చేస్తానని. ఖచ్చితంగా మా నాన్న ఒప్పుకుంటాడు. మా నాన్న మంచోడు. నా కూతురు ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్తుంది అని చూసుకోవడం చేత కదా నీకు? చేత కదా నీకు? మన పరువు ఏంటి, మన గౌరవం ఏంటి, మన స్థాయి ఏంటి? మనం ఎలాంటివాడికి ఇవ్వాలి? ఇజ్జత్ ఉన్నోడికి ఇవ్వాలి. ఏంటి నువ్వు చేసేది? ఓసే, నేనైతే తగ్గి గౌరవంగా కాళ్ళు పట్టుకుని అడిగానే. సరే ఆలోచించి చెప్తాన్నారు కదా. సరే చూద్దాం. పాప ఆయన కూడా ఆలోచించుకోవాలి కదా. ఓసే కానీ మన లవ్ మ్యాటర్ మొత్తం ప్రపంచం అంతా లీక్ అయిపోయిందే. మీ ఇంట్లో మా ఇంట్లో కూడా. కానీ 2 పర్సన్స్ తప్ప. ఎవరికి? మా అమ్మ మా అక్క. ఆ క్యారెక్టర్లు తప్పేం చేసినాయి? పాపం ఆ క్యారెక్టర్లు కూడా చెప్పేస్తే అయిపోద్ది కదా. పద మా ఇంటికి వెళ్దాం. ఇంటికా? అమ్మా చెప్పరా? ఏంటే దారి కట్టుకు నిలబడ్డా బొమ్మలాగా? అవును, నువ్వు చూస్తున్నావు నిజమే. అమ్మాయిలు అందులాంటి ఎదరుగా పడతారని నీ కొడుకు మళ్ళీ రుజువు చేశాడు. ముయ్యి, ఈగలు దొరుకుతాయి. వెళ్ళు, మాట్లాడు. ఏంటండి ఇవన్నీ? ఎందుకు ఇవన్నీ? మా చందుగాడి పెళ్ళానికని చెప్పి సూర్యుడు చంద్రుడి దగ్గర నుంచి పాపిడి బిళ్ళ, చౌలీల సెట్లు, కాసుల పేరు, వడ్డానం, వంకీలు, గాజులు అన్నీ చేయించేశానమ్మా. మా ఇంటికి వచ్చే నువ్వు నవ్వుతూ మహాలక్ష్మిలా వస్తే చాలు, మాకింకేమీ వద్దు. డబ్బు డబ్బు
ఎదవ నా కొడుకులకి. డబ్బున్నోళ్ళు పట్టేద్దాం, సులువుగా డబ్బు సంపాదించేద్దాం, ఎదిగిపోదాం. నా కొడుకులకి డబ్బు 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 గురించేదంతా. బాయ్ బాయ్ ఆంటీ, మంచిది. వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. బాయ్. బాయ్. డాడీ, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి వెళ్ళావమ్మా? నాన్న అది చందు వాళ్ళ మమ్మీని కలవడానికి రమ్మంటే వెళ్ళొచ్చాను నాన్న. అమ్మా, నాన్న! ఒక్కసారి నా గురించి కూడా నాన్న! ఒకసారి ఆలోచించమ్మా. ఆగండి అమ్మా, నాన్న. ప్లీజ్. ఏంటి నాన్న ఇది? ఒక్కసారి నాన్న గురించి ఆలోచించమ్మా. నాకు ఊర్లో చాలా పరువు ఉన్నది కదమ్మా. నువ్వు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళిపోతే నా పరువు ఏమైపోలమ్మా. ఒక్కసారి నా గురించి ఆలోచించమ్మా. నాకు ఇజ్జత్ ఉంటది కదమ్మా. ఆ అబ్బాయిని ప్రేమించిన దాంట్లో సగమైన మీ నాన్నను ప్రేమించమ్మా. అలా తిరిగేస్తే వాళ్ళు ఇల్లు చూసురోలు ఏమనుకుంటారమ్మా? నాకు ఇజ్జత్ ఉంది కదమ్మా. ప్లీజ్ అమ్మా, నాన్న, ప్లీజ్ ఇంకెప్పుడు ప్లీజ్ వెళ్ళకమ్మా. ఇంకోసారి వెళ్ళను నాన్న. తప్పైపోయింది నాన్న. నేను అలా వెళ్ళకుండా ఉండాల్సింది నాన్న. సారీ నాన్న. నేను చెప్పింది అర్థం చేసుకో అమ్మా, ప్లీజ్ అమ్మా. అర్థమైంది నాన్న. ఇంకెప్పుడు వెళ్ళను నాన్న. ఐఎమ్ సారీ నాన్న. నాన్న, నానిగారు, నానిగారు, ఇందాక మా వాడు మీ అమ్మాయిని తీసుకొచ్చాడు. అది తప్పని చెప్పాను, నాకే నచ్చలేదు. దీంట్లో మా ముసుగులాటే ఉంది, అందరికి తెలిసిందే కదా. అదే మన పిల్లల గురించి ఒకసారి మీతో మాట్లాడదామని. సరే, లోపల కూర్చోండి. అలాగే బా. అమ్మా, అంకుల్ని లోపల కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇవ్వమ్మా. నేను పైకెళ్ళి వస్తాను. నాన్న, ఏంటి అంకుల్, డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తారా? అమ్మా, ఇంటికి వచ్చేస్తారా? లేదమ్మా, నాన్నగారితో మాట్లాడదామని. మొన్నే కదా అంకుల్ తెలిసింది. ఆయనకు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వరా? అయ్యయ్యో, అదేం లేదమ్మా. అన్ని ఇప్పుడే తేలిపోవాలా? అన్ని ఇప్పుడే మాట్లాడేసుకోవాలా? ఏం లేదు, మాట్లాడదామని. ప్లీజ్ అంకుల్ వెళ్ళిపోండి. సారీ అమ్మా, నేను అంత ఆలోచించలేదు. ప్లీజ్ అంకుల్ వెళ్ళిపోండి. తప్పైపోయిందమ్మా, నేను వెళ్తున్నా. సారీ అమ్మా, సారీ. వెళ్ళండి అంకుల్.
ఉంటానమ్మా.